హాయ్, వెల్కమ్ టు ఎవరెస్ట్ ఇంపాక్ట్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ m = p = 0.5 and n = 0.2, then the value of m² - n² - p² - 2np by m² + n² - 2mn - p² అంటున్నారండి. చూడండి, మనల్ని m = p = 0.5 n = 0.2 ఇచ్చి సంథింగ్ బై సంథింగ్ అడుగుతున్నారు కదా, అంటే ఒక రేషియో మనల్ని అడుగుతున్నారు. ఒక రేషియో మనల్ని అడుగుతున్నప్పుడు మీరు యాక్చువల్ వాల్యూసే తీసుకోకర్లేదు, వాటి రేషియో తీసుకున్నా పర్లేదు. సో ఈ రెండింటిని 10తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఏమవుతుంది? 5 ఇది 2 అవుతుందా? ఎస్. చూడండి, m = p = 5 కాబట్టి ఇక్కడ m² అలాగే -p² క్యాన్సిలా, అలాగే ఇక్కడ m² అలాగే -p² క్యాన్సిలా? ఎస్. ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి, n కనుక -n కనుక కామన్ తీస్తే మైనస్ ఉంది కదా, సో ఏమవుతుందండి? n - 2p, సారీ -n కామన్ తీస్తున్నాం కాబట్టి n + 2p అవుతుంది. -n కామన్ తీస్తున్నాం కాబట్టి n + 2p. అలాగే ఇక్కడ n కామన్ తీసామనుకోండి, n కామన్ తీస్తే n - 2m. న్యూమరేటర్లో -n కామన్ తీస్తే n + 2p, డినామినేటర్లో n కామన్ తీస్తే n - 2m. సో ఇక్కడ n గెట్స్ క్యాన్సిల్, మైనస్ n వాల్యూ ఎంత? 2, p వాల్యూ ఎంత? 5. అలాగే డినామినేటర్ n వాల్యూ 2 -2 × 5. న్యూమరేటర్ ఏమవుతుందో చూడండి, 2 + 10 12, -12/-8, -12/-8 లేదా 3/2. 3/2 అంటే ఎంతనా చూడండి? 1.5. 3/2 అంటే 1.5. నెక్స్ట్ క్వశ్చన్, a² + 3a + 1 = 0, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a + 3 హోల్ క్యూబ్ -1/a + 3 హోల్ క్యూబ్ మనల్ని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ a ప్లస్ అంటే ఏతో డివైడ్ చేస్తున్నాం, మొత్తాన్ని ఏతో డివైడ్ చేస్తున్నాం. a + 3 + 1/a = 0 అనొచ్చా? ఏతో డివైడ్ చేస్తాం మొత్తాన్ని, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా. 0/a అంటే 0నే కదా, ఎస్. చూడండి, ఇక్కడ a + 1/a = ఏమవుతుంది? -3. ఇక్కడ a + 3 అంటున్నారు కాబట్టి a + 3ని అలాగే ఉంచుదాం. a + 3 = 0. మనకి a + 3 హోల్ క్యూబ్ అంటే ఇక్కడ దీని నుంచి a + 3 = ఏమనొచ్చు? -1/a అనొచ్చా? ఎస్. 1/a + 3 ఏమవుతుందండి? దీనికి రెసిప్రోకల్. 1/a + 3 అంటే ఏమవుతుంది? దీనికి రెసిప్రోకల్. 1/a + 3 అంటే ఏమవుతుంది? -a అనొచ్చా? ఎస్, దీనికి రెసిప్రోకల్. సో a + 3 అంటే -1/a, -1/a + 3 అంటే 1/a + 3 అంటే -a. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a³ -1/a³, ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇచ్చిన డేటా నుంచి ఏదే విధంగా a³ -1/a³ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డేటా కనుక మనం చూస్తే a + 3 + 1/a = 0 ఉంది కదా, సో దాని నుంచి a + 1/a = ఏమవుతున్నట్టండి? దీని నుంచి a + 1/a = -3 అనొచ్చా? ఎస్. మనకు కావాల్సిన a³ -1/a³ కావాలి. ఫస్ట్ దీని నుంచి a - 1/a క్యాలిక్యులేట్ చేద్దాం. a - 1/a అంటే ఫస్ట్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? a² + 1/a² + 2ab, 2 × a × 1/a అంటే 2 వస్తుంది, = 9. బోత్ సైడ్స్ -4 చేద్దాం. బోత్ సైడ్స్ -4 చేస్తే a² + 1/a² -2 = -4 చేస్తున్నాం బోత్ సైడ్స్, 7 అనొచ్చా? 9 - 4 అంటే ఏమవుతుందండి? 5 అవుతుందా? ఇది ఏమవుతుందో చూడండి, ఇది a - 1/a² అనా? a - 1/a² అంటే a² + 1/a² -2a × 1/a, సో 2 అవుతుందండి, = 5. సో దీని నుంచి a - 1/a వాల్యూ ఎంత అనొచ్చు? a - 1/a వాల్యూ √5.
ఇక్కడ మనకు కావాల్సింది ఏ క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ కదా. ఏ మైనస్ 1/a ఉండి దీని నుంచి ఏ క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ చెప్పాలి అంటే చూడండి, దీనికి బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తే ఏ మైనస్ 1/a ఉంది మన దగ్గర, ఏ క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ కావాలి. సో బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తాం అనుకోండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab అంటే 1 అయిపోతుంది ఇంటూ ఏ బై బి ఈక్వల్ టు √5కి హోల్ క్యూబ్ అంటే ఏమవుతుందండి 5√5. √5కి హోల్ క్యూబ్ అంటే 5√5. చూడండి ఇక్కడ మైనస్ ఉన్నది రైట్ సైడ్కి వచ్చేస్తుంది అనుకోండి, ఏమవుతుంది అనొచ్చు ఏ క్యూబ్ మైనస్ 1/a క్యూబ్ ఈక్వల్ టు మైనస్ ఏ మైనస్ 1/a అంటే √5 కదా, ఆ వాల్యూ రైట్ సైడ్కి తీసుకొచ్చేస్తే మొత్తానికి ఏమవుతుంది అనొచ్చు 8√5. సో మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. The average weight of A and B is 44 kgs and that of C and D 45 kgs. C's weight and D's weight are 87.5% and 137.85% of B's weight respectively. Then find the average weight of A and D అంటున్నారు. ఓకే, 87.5%ని ఫ్రాక్షన్లో రాస్తే ఏమవుతుందండి 7/8. 137.5% అంటే 100% ప్లస్ 37.5%. 100% అంటే 1, 37.5% అంటే ఫ్రాక్షన్లో 3/8. సో ఏమవుతుంది అనొచ్చు 11/8. సో C's వెయిట్ అండ్ D's వెయిట్, ఇదేమో C వెయిట్, ఇదేమో D వెయిట్ చెప్తున్నారు. అంటే ఇలా అనొచ్చేమో చూడండి, C ఏమో 7 పార్ట్స్, D ఏమో 11 పార్ట్స్, B ఎంత అన్నట్టండి డినామినేటర్ కదా. C's వెయిట్ B's వెయిట్లో 7/8. C's వెయిట్ 87.5% ఫ్రాక్షన్లో వస్తే 7/8 కదా, అంటే C's వెయిట్ B's వెయిట్లో 7/8. అంటే C వెయిట్ 7 పార్ట్స్ ఉంటే B వెయిట్ 8 పార్ట్స్. ఇక్కడ D వెయిట్ 11 పార్ట్స్ ఉంటే B వెయిట్ ఎంత 8 పార్ట్స్. అలా ఉంచండి. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, మనల్ని ఏమడుగుతున్నారు, ఏ అండ్ బి యావరేజ్ ఏమో 44 అట. ఏ ఎంతో మనకు తెలియదు, బట్ ఏ అండ్ బిది మాత్రం 44 ఉంది, అలా ఉంచుదాం. సి అండ్ ఏది ఇచ్చేసారు క్వశ్చన్లో, సి అండ్ ఏది ఎంత అంటున్నారు 45 అంటున్నారు. సి అండ్ డి యావరేజ్ 45. సి అండ్ డి యావరేజ్ 45 అయితే సమ్ ఏమవుతుందండి అంటే C+D/2 ఈక్వల్ టు 45. C+D వాల్యూ ఏమవుతున్నట్టు 90 ఏనా, అంటే రెండింటి సమ్ము 18 పార్ట్స్ అనేది 90 అయితే, 18 పార్ట్స్ అనేది 90 అయితే. సో ఇక్కడ మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ డి. మనల్ని అడుగుతున్నది ఏంటంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ డి. ఇక్కడ ఏ ఉంది, ఏ అండ్ డికి మనం యావరేజ్ చెప్పాలి. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏ అండ్ బి యావరేజ్ ఎంత ఉందండి 44 kgs ఉందా. ఏ అండ్ బి యావరేజ్ 44 kgs ఉంది. చూడండి ఇక్కడ 18 పార్ట్స్ అనేది అంటే ఏ ప్లస్ బి సమ్ 88 అయినట్టు. ఏ ప్లస్ బి సమ్ ఎంత అయినట్టు అండి, యావరేజ్ 44 అంటే సమ్ ఎంత అయినట్టు 88 కదా. ఏ ప్లస్ బి సమ్ 88. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఏ అండ్ డి. మనకి కావాల్సింది ఏ అండ్ డి. జాగ్రత్తగా చూడండి, ఇదంతా కూడా కాదు. ఏ అండ్ బి యావరేజ్ ఏమో 44 ఉంది, ఏ అండ్ బి యావరేజ్ ఏమో 44 ఉంది, ఏ అండ్ బి యావరేజ్ 44 ఉంది. మనకి కావాల్సింది ఏ అండ్ డి యావరేజ్. ఇది కూడా కొంచెం ఏ అండ్ బి మన దగ్గర యావరేజ్ 44 ఉంది, మనకి కావాల్సింది ఏ అండ్ డి. ఓకే, ఇక్కడ దీనికన్నా ఇది ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా ఉందండి, బి కన్నా ఏ అండ్ బి యావరేజ్ మన దగ్గర ఆల్రెడీ 44 ఉంది. ఏ అండ్ బి యావరేజ్ ఆల్రెడీ 44 ఉంది. సో బి కన్నా డి ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా కనిపిస్తుంది, అక్కడ 3 పార్ట్స్ ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఓకే, ఇందాక మనం చూసాం కదా 18 పార్ట్స్ ఉండడం అనేది 90 అయితే నిజానికి బి కన్నా డి ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది, 3 పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది. 3 పార్ట్స్ ఎక్స్ట్రా ఉండడం వల్ల బై 6 అంటే ఒక 15 kgs ఎక్స్ట్రా ఉన్నట్టేనా. డి వెయిట్ బి కన్నా ఎంత ఎక్కువ అనొచ్చండి, ఒక 15 kgs ఎక్స్ట్రా అనొచ్చా. ఎస్. ఏ అండ్ బి యావరేజ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది 44 అని. యావరేజ్ 44 అంటే సమ్ ఎంత ఉన్నట్టు 88 కదా, సమ్ 88 కదా. దానికన్నా ఒక 15 kgs ఎక్స్ట్రా, 88 + 15 అంటే ఏమవుతుందండి
103/2 అంటే 51.5 kgs. 51.5 kgs ఇది మన ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. 87.5%ని ఫ్రాక్షన్లో రాస్తే ఏమనొచ్చు 7/8. 137.5% అంటే 100 + 37.5% అంటే 1 + 3/8 లేదా 11/8. అంటే బి అనేది 8 అనుకోండి, సి అనేది 7 ఉంది, డి అనేది 11 ఉంది. సి ఏమో 7, డి ఏమో 11 అలా ఉంచండి. ఈ రెండింటికి యావరేజ్ 45 అంటే సమ్ ఎంత 90 అయినా అలా ఉంచండి. ఏ అండ్ బి యావరేజ్ 44 ఇచ్చారు. ఏ అండ్ బి యావరేజ్ 44 ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఏ అండ్ డి. అంటే బి బదులు డి వస్తే ఏం జరుగుతుంది? ఏ అండ్ బి యావరేజ్ ఆల్రెడీ 44 ఉంది మన దగ్గర. ఏ అండ్ బి యావరేజ్ ఆల్రెడీ 44 ఉంది మన దగ్గర. ఇప్పుడు బి ప్లేస్లో కనుక డి వచ్చాడు అనుకోండి, యావరేజ్ ఎంత పెరిగితే యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో చెప్తే చాలా. బి కన్నా డి ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది? 3 పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది. 18 పార్ట్స్ అనేది 90 kgs అయితే 3 పార్ట్స్ ఏమవుతుందండి అంటే 15 kgs. ఏ అండ్ బి వెయిట్ కన్నా ఏ అండ్ డి వెయిట్ 15 kgs ఎక్స్ట్రా. ఏ అనేది రెండిట్లోని కామన్గానే ఉంది. ఏ అండ్ బి వెయిట్ కన్నా ఏ అండ్ డి వెయిట్ ఒక 15 kgs ఎక్స్ట్రా. సో ఏ అండ్ బిదేమో 88, ఏ అండ్ డి అంటే ఇంకొక 15 యాడ్ చేస్తున్నాం. యావరేజ్ ఎంత అవుతుందని వచ్చండి 51.5. Sapna deposited equal sums of money in two banks X and Y. Bank X offers compound interest at 13% per annum. She earns 4,153.5 as interest in 2 years. Bank Y offers simple interest at R% per annum. She earns 6,000 rupees as interest in 5 years. Find the value of R అంటున్నారు. Find the value of R. ఈక్వల్ సమ్ 2 బ్యాంక్స్ ఉన్నాయండి, ఎక్స్ ఒకటి వై ఒకటి. బ్యాంక్ ఎక్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే 2 ఇయర్స్కి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు అదే ప్రిన్సిపల్ సెకండ్ దానిలో కూడా అక్కడ R% సింపుల్ ఇంట్రెస్ట్తో 6,000 ఇంట్రెస్ట్ వచ్చింది. ఎన్ని ఇయర్స్కి? 5 ఇయర్స్కి. ఓకే, 5 ఇయర్స్కి 6,000 వచ్చింది అంటే 1 ఇయర్కి ఎంత వచ్చినట్టు? 1,200 ఇంట్రెస్ట్ వచ్చినట్టు. 1,200 ఇంట్రెస్ట్ వచ్చినట్టు. మనల్ని అడుగుతున్నది ఏంటంటే ఈ ఆర్ వాల్యూ చెప్పాలి. ఆర్ వాల్యూ చెప్పాలంటే ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ ఎంతో తెలియాలి కదా, అది దీని నుంచి తెలుస్తుందండి. 13% చెప్పిన 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. 13% చెప్పిన 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. 2 ఇయర్స్కి మెథడ్ ఏంటి? 2 of 13 ప్లస్ 1 of 13లో 13% అంటే ఏమవుతుంది? 1.69 అనొచ్చా? సో 27.69% అనేది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ వాల్యూ క్వశ్చన్లో 4,153.5 అయితే ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేద్దాం. కొద్దిసేపు డెసిమల్ లేవనుకుంటే 2769కి ఈ వాల్యూ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, దీనికన్నా ఇది అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ అప్రాక్సిమేట్గా ఎంత ఎక్కువ ఉందో చూడండి. 1,300 చేంజ్ ఎక్కువ ఉందా? అప్రాక్సిమేట్గా 1,300 చేంజ్ ఎక్కువ ఉందా? సో 1,300 లేదా రఫ్గా 1,400 అంటే ఇక్కడున్న వాల్యూకి మనం అబ్జర్వ్ చేస్తే ఒక హాఫ్ వాల్యూ ఎక్స్ట్రా ఉన్నట్టు అండి. హాఫ్ వాల్యూ ఎక్స్ట్రా ఉన్నట్టు అంటే దానికి 15 టైమ్స్ ఉందని అర్థం. దీనికి ఎన్ని టైమ్స్ ఉంది? ఇది 15 టైమ్స్. 15 ఒక్క డెసిమల్ తగ్గింది కాబట్టి 150 టైమ్స్ అన్నట్టు. సేమ్ 15,000 అనేది ప్రిన్సిపల్. 15,000కి 1,200 ఇంట్రెస్ట్ వచ్చింది. 15,000కి 1,200 ఇంట్రెస్ట్ వచ్చింది. 15,000కి 1,200 ఇంట్రెస్ట్ వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చండి? 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి డేటా అనాలిసిస్. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎ కార్ కంపెనీ ఫ్రమ్ ఇయర్ 2012 to 2016 అండ్ ద పర్సెంట్ ఆఫ్ కార్స్ ఎక్స్పోర్టెడ్ ఇన్ ఈచ్ ఇయర్. ఇయర్స్ 12, 13, 14, 15, 16 కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్, అలాగే పర్సెంటేజ్ ఆఫ్ కార్స్ ఎక్స్పోర్టెడ్ ఇచ్చారు. Find the difference between the number of cars exported in the year 2013 and the number of cars manufactured in 2016. Find the difference between the number of cars exported in 2013. Export అయింది 2013లో exported అంటే 31% of 6,400. అండ్ ద నెంబర్ ఆఫ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2016. 2016లో మ్యానుఫ్యాక్చర్ అయిన కార్స్ మొత్తం ఎంత ఉన్నాయి? 7,200. ఈ రెండింటికి డిఫరెన్స్ మనల్ని అడుగుతున్నారు.
ఆ రెండింటికి మనం డిఫరెన్స్ అడుగుతున్నారు. కోర్స్ దీన్ని సింప్లిఫై చేయొచ్చు, అంత కష్టమేం కాదు. 186, 12, 198, 1984. సో దాని నుంచి ఒక 1984ని సబ్ట్రాక్ట్ చేసేస్తే 7200 నుంచి ఒక 1984ని సబ్ట్రాక్ట్ చేసేస్తే ఒక 2000 సబ్ట్రాక్ట్ చేయండి. 5200, ఒక 16 ఎక్స్ట్రా ఉంది, 5216. లేదా మీరు ఇంకేం చేయొచ్చు అంటే డిజిటల్ సమ్. 7 + 2 అంటే ఎంత? 9. దీనికి 3 + 1 అంటే ఎంత? 4. 6 + 4 అంటే 10. 10 అంటే ఎంత? 1. సో 9 - 4 అంటే ఎంత? 5. సో డిజిటల్ సమ్ ఎక్కడ మ్యాచ్ అయితే అది మన ఆన్సర్ అవ్వాలి. ఇక్కడ డిజిటల్ సమ్ చెక్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయొచ్చు, లేదా సమ్ 9 అనిపించినా లేదా ఎక్కడైనా 9 కనిపించినా సింప్లీ వీ కెన్ ఇగ్నోర్. ఇక్కడ 5 + 4 అంటే 9 ఇగ్నోర్ చేస్తాం. 2 + 6 8 కెనాట్ బి అవర్ ఆన్సర్. ఇక్కడ 6 + 1 + 2 9 ఇగ్నోర్ చేస్తున్నాం, 5 పాసిబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ 5 + 2 + 2 9 ఇగ్నోర్ చేస్తున్నాం, 6 కెనాట్ బి అవర్ ఆన్సర్. 6 + 3 అంటే 9 ఇగ్నోర్ చేస్తున్నాం, 5 + 2 అంటే 7 కెనాట్ బి అవర్ ఆన్సర్. సో డిజిటల్ సమ్ చెక్ చేసిన ఓన్లీ సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. Find the approximate percent increase or decrease in the export of the car from 2015 to 2016. Approximate increase or decrease in the export of cars from 15 to 16. 15లో export ఎంత అండి? 25% ఆఫ్ 8280. నెక్స్ట్ 2016లో export 17% ఆఫ్ 7200. 25% అంటే 1/4 వాల్యూ అయినా, దీనిలో 1/4 వాల్యూ అంటే ఏమవుతుందండి? 2480 207. దీనిలో 119 121 1224 అంతేనా? ఎస్. ఇప్పుడు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటున్నారు కదా, దీనికన్నా ఇది అప్రాక్సిమేట్గా ఎంత తక్కువ ఉందండి? అప్రాక్సిమేట్గా కనుక మనం చూస్తే ఒక 800, అవునా? ఎగ్జాక్ట్గా కనుక చెప్తే 846 అనేది 2070లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు. 10% చెప్పండి. 10% అంటే 207. 10% అంటే 207. 40% అంటే 800, 828. 40% అంటే ఏమవుతుంది? ఇప్పుడు 846 అనేది 2070లో ఎంత పర్సెంట్ అంటే 10% అంటే 207 కదా. 4 207 ఏమవుతుంది? 828 + 18 / 2070. ఇది ఎంత అయిపోయింది ఇక్కడికి? 40%. ఇది లెస్ దాన్ 1%. క్లియర్గా మన ఆన్సర్ ఏమైనా వచ్చాయండి? 40.8%. నెక్స్ట్, వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ ఎక్స్పోర్టెడ్ ఇన్ ఇయర్ 2012, 13 టుగెదర్ అండ్ నెంబర్ ఆఫ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్ in year 2016. What will be the ratio of the total number of cars exported in the year 2012, 13 together? 12లో అలాగే 13లో. సో 23% ఆఫ్ 9800 ప్లస్ 31% ఆఫ్ 6400. ఇది ఈజ్ టు నెంబర్ ఆఫ్ కార్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2016లో మ్యానుఫ్యాక్చర్ అయిన కార్స్ ఎన్ని ఉన్నాయి? 7200. చూడండి, దీన్ని అంతటిని సింప్లిఫై చేస్తే ఒక వాల్యూ వస్తుంది, ఈజ్ టు 7200. ఇక్కడ చూడగానే 7200 అంటే రేషియో క్యాలిక్యులేట్ చేసినప్పుడు 7200ని సింప్లిఫై చేశాక ఒక రేషియో వస్తుంది. ఒక రేషియో వచ్చింది అంటే ఒకవేళ 2తో క్యాన్సిల్ చేసామనుకోండి ఒక 3600, 3తో క్యాన్సిల్ చేసామనుకోండి 2400, 4తో క్యాన్సిల్ చేసామనుకోండి 1800. ఆ వచ్చే వాల్యూస్ ఖచ్చితంగా దీన్ని కూడా డివైడ్ చేస్తాయండి, అవునా? సో ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్ ఛాన్సే లేదు, ఎందుకంటే 7200ని డివైడ్ చేసేది సెకండ్ పార్ట్ ఓన్లీ 4th ఆప్షన్ ఉంది, అంతేనా? ఎస్. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ కార్స్ నాట్ ఎక్స్పోర్టెడ్ ఇన్ ద ఇయర్ 12, 13 and 16? నాట్ ఎక్స్పోర్టెడ్ 23% ఎక్స్పోర్ట్ అయ్యాయంటే ఎక్స్పోర్ట్ కానివి 77%. కమాన్. నెక్స్ట్ 13లో 31% ఎక్స్పోర్ట్ అయ్యాయంటే కానివి 69%. నెక్స్ట్ 16లో 17% ఎక్స్పోర్ట్ అయ్యాయంటే ఎక్స్పోర్ట్ కానివి 83%. వీటికి యావరేజ్ కదా మనల్ని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి,
ఆప్షన్స్ చూడండి, మరీ క్లోజ్గా ఏం లేవు. ఒక 200 300 డిఫరెన్స్ కనిపిస్తున్నాయి కదా. అంటే వీటన్నిటిని టోటల్ చేసి మనం బై 3 చేయాలి. అప్రాక్సిమేట్ చూడండి, 77% ఆఫ్ 9800 అయినా 98% ఆఫ్ 7700 అయినా బోత్ ఆర్ సేమ్. 77% ఆఫ్ 9800 ఆర్ 98% ఆఫ్ 7700 బోత్ ఆర్ సేమ్. సో 7700లో 100% అంటే 7700, ఒక 2% తక్కువ, ఒక 150 తగ్గించేద్దాం. ఒక 7700 నుంచి ఒక 115 కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా తీసుకోండి, ఏం పర్లేదు. 69% అంటే ఒకవేళ 70% కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, 10% అంటే 640, 70% అంటే 440 to 28 4480, 4480. బట్ ఒక 64 తక్కువ ఉంటుంది కాబట్టి అప్రాక్సిమేట్గా ఓకే 4416, బట్ నో ప్రాబ్లం. 83% ఆఫ్ 72. చూడండి 80% తీసుకున్నాం అనుకోండి, 80% అంటే ఏమవుతుంది, 80% అంటే 56 అంటే 576 అవుతుంది. 80% తీసుకుంటే 5760 80% అయితే మళ్ళీ ఇంకొక 200 అప్రాక్సిమేట్గా అనొచ్చా? ఫైన్. వీటన్నిటికీ యావరేజ్ అంటున్నారు కదా, ఒకసారి ఆలోచించండి. 7500కి 44 యాడ్ చేస్తున్నాం అనుకోండి, 75కి 44 మనం యాడ్ చేస్తున్నాం అనుకోండి, 119 ఒక 59, అప్రాక్సిమేట్గా ఒక 180 అనుకుందాం. 180/3 అంటే 60, 180/3 అంటే 60, అంటే 6000 రావాలి, క్లోజ్ టు 6000 బట్ లెస్ దెన్ 6000. క్లియర్గా మనం ఏమనొచ్చు, 4th ఆప్షన్ మన ఆన్సర్ అనొచ్చండి. ఇక్కడ ఎక్కడ కూడా మీరు ఎగ్జాక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అప్రాక్స్ తీసుకుంటే చాలు. నెక్స్ట్, 3 successive discounts on the market price of an article turns out to be equivalent to a single discount of 19%. If the rates of the first and second discounts are 10% and 4% respectively, what is the rate of the third discount అంటున్నారు. ఫస్ట్ డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే ఫ్రాక్షన్లో రాయండి, 10%ని 1/10, 4%ని ఫ్రాక్షన్లో రాస్తే 1/25. చూడండి 10% డిస్కౌంట్ ఇస్తున్నామంటే 10 ఉండే వాల్యూ కాస్త 9 అయిపోయింది. 4% డిస్కౌంట్ ఇస్తున్నామంటే 25 ఉండే వాల్యూ కాస్త 24 అయిపోయింది. థర్డ్ డిస్కౌంట్ ఎలా ఉందనేది మనకు తెలియదు. సమ్ ఏ ఉండేది బి అయిపోయింది అనుకుందాం, బి అయింది అనుకుందాం. ఆఫ్టర్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏమని చెప్తున్నారు, 100 ఉండేది 81 అయింది. సో మనకి థర్డ్ డిస్కౌంట్ ఎంతో చెప్పాలంటున్నారు కదా. చూడండి, నిజానికి మూడిటి ప్రోడక్ట్ ఒరిజినల్ వాల్యూకి ఈక్వేట్ చేస్తాం, ఈ మూడిటి ప్రోడక్ట్ ఫైనల్ వాల్యూకి ఈక్వేట్ చేస్తాం. మనకి కావాల్సింది డైరెక్ట్గా A/B చెప్పాలి అంటే నిజానికి ఈ మూడింటిని దీనికి ఈక్వేట్ చేస్తామా, లేదా ఏ అంటే ఇది బై ఈ రెండింటి ప్రోడక్ట్ రాయొచ్చు, బి అంటే ఇది బై రెండింటి ప్రోడక్ట్ రాయొచ్చు. లేదా ఏ పార్ట్ చెప్పేటప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ని ఇప్పుడు ఏ పార్ట్ చెప్పాలంటే ఈ మూడింటి ప్రోడక్ట్ని దీనికి ఈక్వేట్ చేస్తాం అంటే ఏ అంటే ఏమవుతుంది 100 బై ఈ రెండింటి ప్రోడక్ట్, అలాగే బి అంటే ఏమవుతుందండి 81 బై ఈ రెండింటి ప్రోడక్ట్ వస్తుంది, అవునా. సో ఏ పార్ట్ చెప్పేటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 100ని ఇటువైపు వాల్యూతో మల్టిప్లై చేసి 100 × 9 × 24 ఇది ఏ పార్ట్ని చెప్తుంది. కోర్స్ మీరు సింప్లిఫై చేసినా కూడా వస్తుంది ఇదే, బట్ ప్రాక్టీస్ అలవాటు చేసుకోండి. బి పార్ట్ చెప్పేటప్పుడు 81 ఇంటూ దీనిపైన ఉండేవన్నీ వస్తాయి, 81 ఇంటూ 10 ఇంటూ 25 ఇందులో 4 టైమ్స్, 9 ఇందులో 9 టైమ్స్, 3 ఇందులో 3 టైమ్స్, 8 టైమ్స్, నెక్స్ట్ 2 టైమ్స్, 4 టైమ్స్, 4 ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్, మొత్తానికి 16:15 వచ్చింది. 16 ఉండేది 15 అయితే ఎన్ని పార్ట్స్ తగ్గిందండి, 1/16. 1/16 అంటే ఏమవుతుందండి 6.25%. 1/16th వాల్యూ ఎంత, 6.25%. నెక్స్ట్ వన్, the area of an equilateral triangle is 35√3 square centimeters. Find the area lying between its circumcircle and incircle అంటున్నారు. ఇలా ఉందనుకోండి ట్రయాంగిల్, ఇది ఇన్సర్కిల్,
ఇది సర్కమ్ సర్కిల్. సర్కమ్ సర్కిల్కి ఇన్ సర్కిల్కి ఏరియా డిఫరెన్స్ మనల్ని అడుగుతున్నారండి. ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా అంటే √3/4 a² = 35√3. √3 క్యాన్సిల్. a² = 35 × 4 అంటే 140. లేదా అలాగే ఉంచండి, a² = 35 × 4 అయితే ఏ వాల్యూ ఏమవుతుంది? 4కి స్క్వేర్ రూట్ 2. ఇలా ఉంచండి. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సర్కమ్ రేడియస్ అంటే a/√3, ఇన్ రేడియస్ అంటే a/2√3. అంతేనా? సో ఏరియా చెప్పాలి అంటే సర్కిల్ ఏరియా అంటే πr² కదా, పై R² అంటే ఇది 2√35/√3². నెక్స్ట్ స్మాల్ r 2√35/2√3². 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 4 22/7 √35/√3 అంటే 35/3 అవుతుంది. ఇక్కడ కూడా 35/3 వస్తుంది. 2² అంటే 4 మైనస్ ఇది అంటే ఫైనల్గా మనకి 3 × 35/3. 3 క్యాన్సిల్, 5 టైమ్స్, ఫైనల్గా 110 స్క్వేర్ సెంటీమీటర్స్. 110 స్క్వేర్ సెంటీమీటర్స్. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, quadrilateral PQRS is circumscribed about a circle. If the lengths of the PQ, QR, RS are 20.8, 16.7 and 15.4 respectively, then the length of the SP అని అడుగుతున్నారు. ఒక క్వాడ్రిలేటరల్ ఉంది, సర్కమ్స్క్రైబ్డ్ అబౌట్ ఏ సర్కిల్ అని చెప్తున్నారు. ఒక సర్కిల్ డ్రా చేస్తాం అనుకోండి. ఇలా ఉంది. PQRS. PQ లెంత్ వచ్చి 20.8 ఈ మొత్తం. QR వచ్చి 16.7. SR వచ్చి 15.4. ఇది మనం క్యాల్కులేట్ చేయమంటున్నారు. చూడండి, ఎప్పుడైనా సరే ఒక క్వాడ్రిలేటర్లో ఒక సర్కిల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ లెంత్ అంటే ఆపోజిట్ సైడ్ లెంత్స్ సమ్ము ఇంకొక సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ సమ్ లెంత్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు P అనేది ఒక ఎక్స్టీరియర్ పాయింట్ కదా, సర్కిల్కి P అనేది ఏంటండి? ఒక ఎక్స్టీరియర్ పాయింట్. ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి సర్కిల్ పైకి డ్రా చేసిన టాంజెంట్ లెంత్స్ సేమ్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది A అనుకోండి, ఇది ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి ఆ సర్కిల్ పైకి డ్రా చేసిన టాంజెంట్ లెంత్ సేమ్. నెక్స్ట్ అలాగే ఇది B అనుకోండి, ఇది B, ఇది C అనుకోండి, ఇది C, ఇది D అనుకోండి, ఇది D. చూడండి, ఇప్పుడు A + B + C + D. అలాగే ఇక్కడ కూడా చూడండి, A + B + C + D. సో ఈ లైన్ లెంత్ ప్లస్ ఈ లైన్ లెంత్ ఈక్వల్ టు ఈ లైన్ లెంత్ ప్లస్ ఈ లైన్ లెంత్కి ఈక్వల్ అవుతుంది. సో 20.8 + 15.4 ఈక్వల్ టు 16.7 ప్లస్ మన ఆన్సర్ అండి PSRSP. సో 20, 15, 35, 36.2. ఈ 16.7 ఇటు వచ్చేస్తుంది. సో 19.5. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్కి వెళ్దాం. A conical vessel whose internal radius is 12 centimeters and height 50 centimeters is full of liquid. The contents are emptied into a cylindrical vessel with radius 10 centimeters. The height to which the liquid rises in the cylindrical vessel is అని అడుగుతున్నారు. సో ఈ కోనికల్ వెజల్లో ఉన్న లిక్విడ్ని తీసుకెళ్ళి ఒక సిలిండ్రికల్ వెజల్లో ఇస్తే హైట్ ఎంత రైజ్ అవుతుంది? సో ఒక లిక్విడ్ని ఇంకొక వెజల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ టోటల్ లిక్విడ్ అందులోకి వెళ్ళిపోతుంది కదా. సో కోనికల్ వెజల్లో ఉన్న లిక్విడ్ వాల్యూము
సిలిండ్రికల్ వెజల్లో ఉన్న లిక్విడ్ వాల్యూమ్కి ఈక్వలా? ఎస్. కోనికల్ వెజల్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటండి? కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 1/3 పై ఆర్ స్క్వేర్. ఇక్కడ హైట్ ఎంత, రేడియస్ ఎంత ఇచ్చారు? 12. ఆర్ స్క్వేర్, హైట్ 50. ఇప్పుడు సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా. పై సిలిండర్ వెజల్కి రేడియస్ వచ్చి 10 అని చెప్తున్నారు. పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఇంతే. పై ఎలా క్యాన్సిల్ అయిపోతాయా? ఎస్. ఇందులో ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్సా? క్యాన్సిల్. ఈ 5 ఇందులో 2 టైమ్స్, ఇది మళ్ళీ ఇందులో 6 టైమ్స్. సో హెచ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 24 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ది సిలిండర్ ఎంత అనొచ్చు? 24 సెంటీమీటర్స్. నెక్స్ట్, లెట్ ఎక్స్ డినోట్ ద గ్రేటెస్ట్ 4-digit number which when divided by 6, 7, 8, 9 and 10 leaves a remainder of 4, 5, 6, 7 and 8 respectively, then the sum of the digits of x అంటున్నారు. చూడండి, ఎక్స్కి సమ్ ఆఫ్ ది డిజిట్స్ చెప్పాలంటున్నారు కదా. సో ఇక్కడ మనకు ఒక హింట్ దొరుకుతుందండి. 6, 7, 8, 9తో డివైడ్ చేస్తే 4, 5, 6, 7. ఇది ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ప్రొసీజర్ అయితే మనం ఎల్సిఎం తీసుకొని డిఫరెంట్ రిమైనర్స్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలంటే ఆ గివెన్ నెంబర్కి అక్కడ ఉన్న రిమైనర్కి డిఫరెన్స్ ఎంత ఉంటుందో అంత సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఎల్సిఎం మైనస్ 2 అది వాటన్నిటితో డివిజిబుల్ అయ్యే లీస్ట్ పాసిబుల్ నెంబర్. బట్ గ్రేటెస్ట్ 4-digit నెంబర్ అంటున్నారు కాబట్టి ఆ వాల్యూతో 9999 డివైడ్ చేసి ఆ రిమైనర్ను మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే అది మనకు తెలుస్తుందండి. బట్ మనం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి అంటే 6, 7, 8, 9 9తో డివైడ్ చేస్తే రిమైనర్ ఎంత చూసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్లో మనకి 9 కానివ్వండి, 3 multiples కానీ అవి మనకి హింట్లు అనమాట. వాటితో డివైడ్ చేస్తే ఓకే. ఇప్పుడు 9తో డివైడ్ చేస్తే రిమైనర్ ఎంత రావాలి? 9తో డివైడ్ చేస్తే రిమైనర్ 7 రావాలి. 9తో డివైడ్ చేస్తే రిమైనర్. లెట్ ఎక్స్ డినోట్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ which when divided by 6, 7, 8, 9 and 10 leaves the remainder 4, 5, 6, 7 and 8 respectively, then the sum of the digits of x. 9తో డివైడ్ చేసినప్పుడు 7 రిమైనర్ రావాలి అంటే 9తో డివైడ్ చేసినప్పుడు 7 రిమైనర్ రావాలి అంటే 9తో డివైడ్ చేసినప్పుడు అసలు రిమైనర్ ఎలా చెప్తాం? సమ్ ఆఫ్ ది డిజిట్సే కదా. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత ఉంది? 25. దీన్ని 9తో డివైడ్ చేస్తే 2 + 5 7 రిమైనర్ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ లేదు పాసిబిలిటీ, ఇక్కడ లేదు పాసిబిలిటీ, ఇక్కడ లేదు పాసిబిలిటీ, ఓన్లీ పాసిబిలిటీ. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుందండి. 9తో డివైడ్ చేసినప్పుడు రిమైనర్ చెప్పాలి అంటేనే మనం చేసేది సమ్ ఆఫ్ ది డిజిట్స్. క్వశ్చన్లో వాడు అడిగింది సమ్ ఆఫ్ ది డిజిట్స్. సో 9తో డివైడ్ చేసినప్పుడు 7 రిమైనర్ రావాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ని మనం 9తో డివైడ్ చేసిన 7 రిమైనర్ రావాలి. అలా ఉండేది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. ద యాన్యువల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎ స్టూడెంట్ డివైడ్ కాలేజ్ ఫీ, హాస్టల్ ఫీ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. ద కాలేజ్ ఫీ 60% ఆఫ్ ది టోటల్ ఎక్స్పెన్స్. హాస్టల్ ఫీజ్ 20% ఆఫ్ ది టోటల్ ఎక్స్పెన్స్. 60%ని ఫ్రాక్షన్లో రాస్తే 3/5. హాస్టల్ ఫీజ్ 20% ఆఫ్ ది టోటల్ ఎక్స్పెన్సెస్. టోటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఆల్రెడీ ఫస్ట్ చెప్పిందే కదా, దానిలో 20% అంటున్నారు. 20%ని మనం ఫ్రాక్షన్లో రాస్తే ఏమవుతుందండి? 1/5. ఓకే. అండ్ రెస్ట్ ఆర్ అదర్ ఎక్స్పెన్సెస్. If college fee is increased by 40%, hostel fees increases by 25% and the other expenses remains same, then college fee is what percent of total expenses అంటున్నారండి. సో ఇలా ఉన్నప్పుడు ఆ డినామినేటర్ ప్రోడక్ట్ని మనం ఒరిజినల్ వాల్యూ అనుకుందాం. 5 × 5 ఎంత? 25. ఇది ఒరిజినల్ వాల్యూ అనుకోండి. ఇది ఒరిజినల్ వాల్యూ అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే క్వశ్చన్లో ద కాలేజ్ ఫీ 60% ఆఫ్ ది టోటల్ ఎక్స్పెన్సెస్. కాలేజ్ ఫీ 60% ఆఫ్ ది టోటల్ ఎక్స్పెన్సెస్. 60% అంటే ఎంత? 3/5 వాల్యూనే కదా. ఇందులో 3/5 వాల్యూ అంటే ఎంత అవుతుందండి? 15. నెక్స్ట్, హాస్టల్ ఫీజ్ 20% ఆఫ్ ది టోటల్ ఎక్స్పెన్సెస్. ఇందులో 20% అంటే ఎంత? 10% అంటే 1.5, 20% అంటే ఎంత అవుతుందండి? 3. 15 + 3 అంటే 18 అయిపోయింది. ఇంకా ఎంత ఉంది? 7 ఉంది. అలా ఉంచండి. ఇప్పుడు ఏమంటున్నారంటే క్వశ్చన్లో కాలేజ్ ఫీజ్ ఇంక్రీజ్డ్ బై 40%. కాలేజ్ ఫీజ్ ఇంక్రీజ్డ్ బై 40%. 15లో 40% అంటే ఎంత? 15లో 40%. 10% అంటే 1.5,
10% అంటే 1.5, 40% అంటే 4 1.5, 6 యాడ్ అవుతుంది, 6 యాడ్ అవుతుంది. ఇప్పుడు సారీ ఎస్ కాలేజ్ ఫీ కరెక్ట్ అండి. మనం రాస్తుంది కాలేజ్ ఫీ ఇంక్రీజ్డ్ బై 40%, హాస్టల్ ఫీ ఇంక్రీజ్డ్ బై 25%. 25% అంటే 1/4 వాల్యూ కదా, ఇందులో 1/4 వాల్యూ అండి. ఇందులో 1/4 వాల్యూ అంటే ఎంత అవుతుంది? ఇందులో 1/4 వాల్యూ అంటే 0.75 ఎస్, ఇదేం చేంజ్ కాలేదు, అలాగే ఉందంటున్నారు. అంటే 3.75 అవుతున్నట్టు కదా ఇంక్రీజ్ తర్వాత. ఇప్పుడేమంటున్నారంటే క్వశ్చన్లో కాలేజ్ ఫీజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెన్సెస్. కాలేజ్ ఫీజ్ ఎంత ఉంది ఇప్పుడు? 21, 28, 31.75లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు. అప్రాక్సిమేట్గా చూడండి, 2/3 అంటే 66%, 2/3 అంటే 66%. సో 20/30 కాకుండా 21/31, అప్రాక్సిమేట్గా 66%. క్లోజ్గా మనకి ఉన్నది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ అండి. మీరు సింప్లిఫై చేసినా కూడా వస్తుంది, బట్ అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆప్ చేయొచ్చు మనం. In an examination, there are 80 multiple choice questions. For every correct answer, 3 marks awarded, and for every wrong answer, 1 mark deducted. A student attempted all questions if answers of 45% of questions are correct. 45% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 45/100, 9/20. అంటే టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటే తనకు 9 కరెక్ట్ అయినాయి, టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటే తనకు 9 కరెక్ట్ అయినాయి. ఇవి కరెక్ట్. నైన్ కరెక్ట్ అయితే ఎన్ని రాంగ్ అయినట్టు? 11. టోటల్ ఎన్ని ఉన్నట్టండి? 20. అంతేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్వశ్చన్లో దెన్ ఫైండ్ హీ స్కోర్ పర్సంటేజ్ అని అడుగుతున్నారు. తనకి ఎంత కరెక్ట్ 9 కరెక్ట్ అయినాయి, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ 27 వచ్చాయి. ఇక్కడ 11 మార్క్స్ పోయాయి, ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి మ్యాక్సిమం మార్క్స్ ఎంత? 60 మార్క్స్ కదా. ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్ అంటే మ్యాక్సిమం మార్క్స్ 60. ఓకే, 27 - 11 అంటే ఏమవుతుందండి? 16/60% అంటే ఇంటూ 100, 5 20s, 3 20s, 80/3 అంటే 26.666. చూడండి, అక్కడ ఇచ్చిన క్వశ్చన్లో 80 క్వశ్చన్స్ మన పర్సంటేజ్ చెప్తున్నప్పుడు రేషియో చాలు. అక్కడ ఇచ్చిన 80 క్వశ్చన్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పర్సంటేజ్ అడుగుతున్నప్పుడు, ఓవరాల్ పర్సంటేజ్ అడుగుతున్నప్పుడు మనకు రేషియో సరిపోతుందండి. ఏ షాప్ కీపర్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ బై 20% and then gives a discount of 20%. Besides, he cheats both his supplier and customer by 100 grams per kg. That is, he takes 1100 grams from his supplier and sells only 900 grams to his customer. What is profit percent అంటున్నారు. సింపుల్, ప్రాఫిట్ పర్సెంట్ చెప్పాలంటే ఏంటంటే బేసిక్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ రేషియో తెలిస్తే చాలు. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో తెలిస్తే చాలు. కాస్ట్ ప్రైస్ ఏమంటున్నాం అంటే తను ఎంతకు కొంటున్నాడు? 100 రూపీస్కి కొంటున్నాడు, కొనేదేమో 100 రూపీస్కి కొంటున్నాడు, కానీ ఎంత వెయిట్ యూజ్ చేస్తున్నాడండి? 1100 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాడు. సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో చెప్పేటప్పుడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ తీసుకోవాలి. అలాగే సెల్లింగ్ ప్రైస్ కనుక మనం చూస్తే ఎంత, తను 100 రూపీస్ది 20% ఎక్కువ చూపిస్తున్నాడు, 120 చూపించి మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 120లో 10% అంటే 12, 20% అంటే ఒక 24 తగ్గిస్తున్నాడు. తగ్గించి ఎంతకు అమ్మేస్తున్నట్టు అండి? 96కి అమ్మేస్తున్నాడు. సో ఇక్కడ అమ్మేటప్పుడు ఎన్ని గ్రామ్స్ అమ్ముతున్నాడు? 900 గ్రామ్స్నే అమ్ముతున్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 యూనిట్. కథ ఇది క్యాన్సిల్. ఆ వాల్యూ అటు వచ్చింది అనుకోండి, కాస్ట్ ప్రైస్ 900, 1196, 1056. ఎంత డిఫరెన్స్ ఉందండి? 156/900 అంటే ఇంటూ 100, 79 153, 3/9. 3/9 అంటే 0.333. నెక్స్ట్ క్వశ్చన్ చదువు.
8,000 is distributed among A, B and C such that they receive notes of 500 rupees, 200 rupees and 100 rupees respectively. The amounts received by them are in the ratio 15:2:3. What was the ratio of the number of notes of 500, 200 and 100 rupees? చూడండి, ఇది టోటల్ అమౌంట్. 500 రూపీస్తో ఎంత అమౌంట్ తయారైంది, 200 రూపీస్తో ఎంత అమౌంట్ తయారైంది, 100 రూపీస్తో ఎంత అమౌంట్ తయారైంది, అంతేనా? సో నెంబర్ ఆఫ్ నోట్స్ చెప్పాలి అంటే ఇంత అమౌంట్ తయారైంది 500స్ని యూజ్ చేసి. ఎన్ని 500s కావాలి అంటే 15/500. రేషియోనే కదా, రేషియోనే కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 2 తయారైంది 200ని యూజ్ చేసుకొని, 3 పార్ట్స్ తయారైంది 100ని నోట్స్ని యూజ్ చేసుకొని, అంతేనా? ఎస్. ఇప్పుడు రేషియో చెప్పాలి అంటే ఇలా ఫ్రాక్షన్స్ అన్నప్పుడు రేషియో చెప్పాలంటే ఈ రెండింటి ప్రోడక్ట్తో దాన్ని మల్టిప్లై చేసేస్తాం. 15/2. సెకండ్ పార్ట్ చెప్పాలనుకోండి, ఈ రెండింటి ప్రోడక్ట్తో దాన్ని మల్టిప్లై చేస్తాం. 2/5/1 అంటాం అన్నమాట. దీనికి చెప్పాలనుకోండి, ఇది ఇంటూ ఈ రెండింటి ప్రోడక్ట్ అంటాం. 3/5/2. 15 2s అంటే 30, 10, 30. 3:1:3. 3:1:3. Find the mean proportional of two numbers. If it is given that ratio of those two numbers becomes 2:1 when 2 is added in both the numbers, and it becomes 9:16 when first number is divided by 2 and second number is multiplied by 2. First number is divided by 2 and second number is multiplied by 2. చూడండి, 9:16 అయింది. ఫస్ట్ ఈ డేటా తీసుకుందాం. 9:16 అయింది. ఇప్పుడు ఫస్ట్ ఆ ఫ్రాక్షన్ యాక్చువల్ ఫ్రాక్షన్ మనం x/y అనుకున్నాం. ఫస్ట్ నెంబర్ని 2తో డివైడ్ చేసి x/2, సెకండ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2 y/2. రేషియో ఎలా మారిందండి? 9:16. అంతేనా? ఇది ఇందులో 8 times. ఈ 2 ఇటు వచ్చేస్తుంది. x/y = 9 × 2 = 8. సో x/y ఏమైంది? 9/4. x/y = 9/4. రేషియో మాత్రమే. ఇప్పుడు ఏమంటున్నారంటే ఫస్ట్ నెంబర్కి 2 యాడ్ చేసి సెకండ్ నెంబర్కి 2. ఇప్పుడు 9కి 4కి మెయిన్ ప్రపోర్షన్ ఎంత? √9 4. 6 అనేది మెయిన్ ప్రపోర్షన్ వచ్చింది. అంటే వీటన్నిటిని మనం సమ్ ఏలో అనుకుంటే, అంటే 9a వచ్చి xని 4a వచ్చి y అనుకుంటే 6a మన ఆన్సర్ అవుతున్నట్టు. 9a అనేది x, 4a అనేది y అయితే 6a అనేది మన ఆన్సర్ అవుతుంది. 6a అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఫస్ట్ డేటా చూడండి. ఫస్ట్ నెంబర్కి 2 యాడ్ చేసి అంటే 9a + 2 / 4a + 2 = ఎంత అవుతుంది అనొచ్చు? 2/1 క్రాస్ మల్టిప్లై చేస్తే 9a + 2 = 8a + 4. సో a = ఏమైందండి? 2. మనకి యాక్చువల్గా వచ్చిన మెయిన్ ప్రపోర్షన్ 6a కదా, అంటే 6 × 2 మన ఆన్సర్ అవుతుంది. 6 × 2 అంటే ఏమవుతుందండి? 12. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 + 24² + 3136 × 2^4 + 2 × 27² - 113 × 5 = x². దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటున్నారు. అంతేనా? చూడండి, అంత కష్టపడి మనం అంతా సింప్లిఫై చేయక్కర్లేదు. అప్రాక్సిమేషన్స్ తీసుకున్నా చాలు, చేయగలిగినంత చేసి. 1296కి స్క్వేర్ రూట్, 24² వాల్యూ, 3136 అంటే 56, 2^4 అంటే 16, 27² అంటే ఎంత? 729 × 2 1458 మైనస్ ఒక 500 565. దీన్ని సింప్లిఫై చేద్దాం. అప్రాక్సిమేట్గా చూడండి, ఇక్కడ ఇది ఒక 800 చేంజ్ రఫ్గా ఒక 900 అనుకోండి. 900 దీనికి యాడ్ చేసాం అనుకోండి 2300. అప్రాక్సిమేట్గా ఇది ఆల్మోస్ట్ క్లోజ్, క్యాన్సిల్ అయిపోయింది. రఫ్గా ఒక 2400 వచ్చింది. 2400కి స్క్వేర్ రూట్
2400కి మనకి స్క్వేర్ రూట్, 2400 సంథింగ్కి మనకి స్క్వేర్ రూట్, 2400 సంథింగ్కి స్క్వేర్ రూట్ అంటే అప్రాక్సిమేట్గా ఒక 50 ఓకే 49 మేబీ అయ్యి ఉండొచ్చు. 49 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, 49 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, 49 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే మళ్ళీ దానికి స్క్వేర్ రూట్. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 7. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 7. చూడండి, మనకి 49 రావాలంటే ఛాన్స్ లేదు, చాలా పెద్ద వాల్యూ రావాలి. ఎందుకంటే ఈ వచ్చిన వాల్యూ 2400 కదా, అది స్క్వేర్ రూట్ లోపల ఉన్న నెంబరు. స్క్వేర్ రూట్ లోపల ఉన్నది 2400 సంథింగ్ అయితే స్క్వేర్ రూట్ బయటకు వచ్చిందంటే ఏమవుతుంది? 49 50 ఎంతో కొంత అవ్వాలి. బట్ ఇక్కడ చూస్తుంటే 49 అర్థం చేసుకోవచ్చు మనం. సో 49 రావాలి. సో 49 అనేది ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి? 7. P, Q and R can complete a work in 12, 15 and 20 days respectively if on any given day only 2 of them work and the same 2 people do not work on any 2 consecutive days. Find the minimum number of days in which the work can be done అని అంటున్నారు. చూడండి, ఇక్కడ P వచ్చి 12 డేస్లో, Q వచ్చి 15 డేస్లో, R వచ్చి 20 డేస్లో చేయగలుగుతారు. ఎల్సిఎం ఆఫ్ 12, 15, 20 ఏమవుతుందండి? 60 అనేది ఎల్సిఎం అవుతుంది. ఎఫిషియన్సీస్ 5 times, 4 times, 3 times. ఆన్ ఎనీ గివెన్ డే ఓన్లీ టూ ఆఫ్ దెమ్ వర్క్ అండ్ నో, మళ్ళీ ఇంకేం చెప్తున్నారండి? ఎనీ 2 consecutive days. Two people do not work on any 2 consecutive days. Find the minimum number of days. తక్కువ టైంలో కంప్లీట్ అవ్వాలంటే ఫాస్ట్గా జరగాలి. ఏ ఇద్దరు సేమ్ అంటే ఫస్ట్ డే ఏ ఇద్దరు చేస్తున్నారు, సెకండ్ డే సేమ్ ఇద్దరు చేయకూడదు అంతే. బట్ ఒక పర్సన్ అయితే కామన్గా ఉండొచ్చు కదా. వర్క్ త్వరగా కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ పర్సన్ అయితే అన్ని డే, ఎందుకంటే తన ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కదా. సో ప్రతిరోజు ఫస్ట్ పర్సన్ చేస్తున్నాడు, సెకండ్ పర్సన్ ఒకరోజు, థర్డ్ పర్సన్ ఇంకొక రోజు. 5 + 4 ఒకరోజు జరిగే వర్క్, 5 + 3 ఇంకొక రోజు జరిగే వర్క్, 9 + 8 17 యూనిట్స్ వర్క్ జరుగుతుంది. 17 యూనిట్స్ వర్క్ జరుగుతుంది ఎంత టైంలో అంటే 2 డేస్లో. ఎన్ని 17s అయితే 60 దగ్గరికి వెళ్తాం? 3 17s. 3 17s అంటే 51 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో 9 యూనిట్స్, ఇక్కడికి 6 డేస్ అయిందండి. తర్వాత మళ్ళీ 7th డే వీళ్ళిద్దరూ చేస్తారు. మళ్ళీ 7th డే వాళ్ళిద్దరూ 1 డేలో చేసేస్తారు 9 యూనిట్స్ వర్క్ని. 9 యూనిట్స్ వర్క్ని 1 డేలో చేసేస్తారు. సో మొత్తానికి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందంటే 7 days. సో మన ఆన్సర్ 4th ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. 2 cos 2a + 1 = 2 sin 3a, a + b = 90. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos b. cos b క్యాలిక్యులేట్ చేయమంటున్నారు అంతేనా? ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ cos b = 1/2 అయితే b = ఎంత అని అర్థం? 60 ఏనా? b 60 అయితే a ఎంత అవుతుందండి? 30 ఏనా? a 30 తీసుకుంటే ఇక్కడ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయండి. 2 × a 30 అంటే cos 2a, cos 60 + 1 = 2 sin, ఇది చెప్తున్నారు డేటాలో అంతేనా? cos 60 అంటే ఎంత? 1/2. sin 90 అంటే ఎంతండి? 1. 1 + 1 2. పర్ఫెక్ట్, సరిపోయింది. సో మన ఆన్సర్ ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్. ఎక్స్ అండ్ వై ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ అంటే సమ్ 90 degrees అవడం. ద వాల్యూ ఆఫ్ sin x × cos y + cos x × sin y - tan x × tan y + sec² x - cot² y అంటున్నారు అవునా? సో కాంప్లిమెంటరీ కదా, రెండింటిని 45 తీసుకోండి. sin 45 1/√2, cos 45 1/√2. నెక్స్ట్ cos 45 1/√2, sin 45 1/√2. నెక్స్ట్ tan 45 1, cot 45 1, secant 45 √2 హోల్ స్క్వేర్ 1. చూడండి, ఇక్కడ 1/2 + 1/2 అంటే ఎంత? 1/2 + 1/2 అంటే 1/2 + 1/2 1 1 క్యాన్సల్. √2² అంటే ఏమవుతుందండి? 2. 2 - 1 అంటే ఏమవుతుందండి? 1.
నెక్స్ట్ క్వశ్చన్. theta is a positive acute angle and tan 2 theta into tan 3 theta equal to 1, then find the value of 2 cos square 5 theta by 2 minus 1 అంటున్నారు. tan a into tan b equal to 1 అయిందంటే tan a into tan b equal to 1 అయిందంటే a plus b 90 degrees అవ్వాలి. a plus b ఏమవ్వాలి? 90 degrees అవ్వాలి. 2 theta plus 3 theta అంటే ఎంత అండి? 5 theta equal to 90. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే 2 cos square 90 by 2 అంటే ఏమవుతుందండి? 45 minus 1. cos 45 1 by root 2, cos square 45 అంటే 1 by 2 minus 1. 1 minus 1 0. 1 minus 1 0. Pawan and Rakesh are initially 20 kilometers apart and they started traveling simultaneously in the same direction. Pawan is chasing Rakesh. Pawan catches Rakesh after traveling for 1 hour. If time taken by Pawan to cover 20 kilometers is 36 minutes less than the time taken by Rakesh to cover 30 kilometers, then what is the ratio of the speeds of Pawan to Rakesh అని అడుగుతున్నారు. పవన్ స్పీడ్కి రాకేష్ స్పీడ్కి రేషియో అడుగుతున్నారు. ఏమని చెప్తున్నారు? ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళిద్దరికి 20 kilometers డిస్టెన్స్ ఉందట. దే స్టార్టెడ్ ట్రావెలింగ్ సైమల్టేనియస్లీ. పవన్ ఈజ్ చేసింగ్ రాకేష్ అంటే రాకేష్ ఇక్కడ ఉన్నాడు, పవన్ ఇక్కడ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది? 20 kilometers ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే క్వశ్చన్లో పవన్ రాకేష్ని 1 hourలో క్యాచ్ చేశాడు. పవన్ రాకేష్ని 1 hourలో క్యాచ్ చేశాడు. రాకేష్ పరిగెడుతూ ఉన్నాడు, వెళ్ళాడు. పవన్ ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కవర్ చేస్తే రాకేష్ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కవర్ చేశాడు. అంటే 1 hour టైంలో పవన్ రాకేష్ కన్నా ఒక 20 kilometers ఎక్కువ అనొచ్చా? ఎస్. అంటే రాకేష్ స్పీడ్ కనుక x km/h అనుకుంటే పవన్ స్పీడ్ ఏమనొచ్చు? x + 20 అనొచ్చా? ఎస్. ఇప్పుడు ఏమంటున్నారంటే క్వశ్చన్లో టైం టేకెన్ బై పవన్ టు కవర్ 20 kilometers. పవన్ స్పీడ్ ఎంత? x + 20 కదా. 20 kilometers కవర్ చేయడానికి పవన్కి ఎంత టైం పడుతుందండి? 20 by x + 20. టైం టేకెన్ బై పవన్ టు కవర్ 20 kilometers ఈజ్ 36 minutes లెస్, 36 minutes తక్కువ ఉందట. దాన్ ద టైం టేకెన్ బై రాకేష్ టు కవర్ 30 kilometers. రాకేష్ 30 kilometersకి దానికన్నా 36 minutes. 36 minutesని అవర్స్లోకి మారిస్తే 3/5 అనొచ్చా? 36 minutesని అవర్లోకి మారిస్తే ఎంత? 3/5 hours అనొచ్చా? ఎస్. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ పవన్ టు రాకేష్? పవన్కి రాకేష్కి స్పీడ్ రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఇక్కడున్న డేటా నుంచి మనం ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, మనకి ఆటోమేటిక్గా ఎక్స్కి x + 20కి రేషియో, ఎక్స్కి x + 20కి రేషియో ఆ 3/5 కనుక ఇటు వచ్చేస్తే అంటే 30/x - 20/x + 20 ఈక్వల్ ఎంత ఉంది? 3/5. ఫైన్. క్యాలిక్యులేషన్ ఓకే, మీరు దీన్ని సింప్లిఫై చేస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేదు అనుకోండి, ఆప్షన్స్ నుంచి ఎలా చేయొచ్చు అంటే 7:5 అంటే పవన్ స్పీడ్ 7, ఎక్కువ ఉండేది 7 parts, తక్కువ ఉండేది 5 parts కదా. ఒకవేళ పవన్ స్పీడ్ కనుక 7 parts ఉన్నాయి, రాకేష్ స్పీడ్ కనుక 5 parts ఉన్నాయంటే వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎన్ని parts ఉన్నట్టు? 2 parts. వాళ్ళిద్దరికి స్పీడ్లో ఎంత డిఫరెన్స్ ఉంది? 20. అంటే 2 అనేది 20 అయితే 7 అనేది ఏమవుతుంది? 70, ఇక్కడ 50. బట్ 30/50 అంటేనే 3/5. ఇది రాంగ్, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ 6:5 తీసుకుంటే 1 part అనేది 20, 6 parts అనేది 120, 5 parts అనేది 100. బట్ 30/100 అంటే చాలా చిన్న వాల్యూ, ఛాన్సే లేదు. 5:3 అంటే 5 parts అనేది ఇది, 3 parts అనేది ఇది. ఎంత డిఫరెన్స్ ఉంది? 2 parts అనేది 20 అయితే 5 parts ఏమవుతుందండి? 50. 3 parts ఏమవుతుందండి? 30. ఆ వాల్యూస్ కనుక ఇక్కడ రాస్తే ఏమవుతుందో చూడండి. 30/x 30 - 20/50. ఇది 1 - 2/5 3/5. పెర్ఫెక్ట్, సరిపోయింది. ఎప్పుడు సరిపోయిందండి?
రేషియో 5:3 తీసుకున్నప్పుడు సరిపోయింది. ఎప్పుడు సరిపోయింది? రేషియో 5:3 తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్. In the given figure, O is the incenter of the triangle ABC. If AO by OE equal to 5/4, AO అంటే ఇది, OE అంటే ఇది, and CO by OD equal to 3/2, CO అంటే ఇది, OD అంటే ఇది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ BO by OF అంటున్నారు. చూడండి, దీన్ని మాస్ పాయింట్ జామెట్రీ కాన్సెప్ట్ నుంచి చేయొచ్చు. మాస్ పాయింట్ జామెట్రీ. AO by OE ఎంత అంటున్నారంటే, ఏ నుంచి ఓకి 5 పార్ట్స్ ఉన్నాయి, ఓ నుంచి ఈకి 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ లెంత్ 5 పార్ట్స్, ఈ లెంత్ 4 పార్ట్స్ ఉన్నప్పుడు వాటి వెయిట్స్ ఎలా ఉంటాయంటే రివర్స్లో ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ 5 పార్ట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ 4 పార్ట్స్ ఉందనుకోండి, ఇక్కడ తక్కువ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 పార్ట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ 4 పార్ట్స్ ఉంది కదా. సో ఇక్కడ వెయిట్ ఏమో 4 kgsగా, ఇక్కడ వెయిట్ ఏమో 5 kgsగా తీసుకోవచ్చు మనం. రివర్స్లో ఉంటాయి. లెన్స్ ఎలా అయితే ఉంటాయో డిస్టెన్స్లు వాటికి రివర్స్లో ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇక్కడ 1 kg వేసి బ్యాలెన్స్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ 1 kg, ఇక్కడ 1 kg వేసి బ్యాలెన్స్ చేస్తున్నాం అనుకోండి, మనం బ్యాలెన్స్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో పెట్టుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఆ పాయింట్ కనుక కొంచెం చేంజ్ చేసాం అనుకోండి, ఆ పాయింట్ కనుక కొంచెం చేంజ్ అయింది అనుకోండి, ఇటువైపుకి వచ్చింది అనుకోండి, ఆ పాయింట్ ఇటువైపు వచ్చింది అనుకోండి, ఎక్కడైతే తక్కువ డిస్టెన్స్ ఉంటుందో అక్కడ మనకి ఎక్కువ వెయిట్ పడుతుందండి. అక్కడ ఎక్కువ వెయిట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఉంది లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 లెంత్ ఉంది అనుకోండి. ఆ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఇటువైపు 2 kgs, ఇటువైపు 1 kg ఉంటే అది బ్యాలెన్స్ అవుతుంది. సో ఎక్కువ లెంత్ ఉంటే తక్కువ వెయిట్, తక్కువ లెంత్ ఉన్న చోట ఎక్కువ వెయిట్ మనం పుట్ ఆన్ చేస్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో సో అది 4, ఈ లెంత్ 4, ఈ లెంత్ 5 కాబట్టి వెయిట్స్ రివర్స్లో ఉంటాయి. నెక్స్ట్ అలాగే CO by OD, CO వచ్చి 3 పార్ట్స్, OD వచ్చి 2 పార్ట్స్ అంటున్నారు. ఫైన్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మిడిల్లో ఇప్పుడు కూడా వాటి సమ్ ఉండాలి. 5 + 4 ఎంత? 9. 3 + 2 ఎంత? 3 + 2 ఎంత? 3 + 2 5. బట్ మిడిల్లో ఇప్పుడు ఇలా చూస్తే మిడిల్లో 9 పార్ట్స్ కనిపిస్తుంది, ఇలా చూస్తే మిడిల్లో 5 పార్ట్స్ కనిపిస్తుంది. సో వెయిట్ ఈక్వల్ చేయడం కోసం 9 × 5 45 మిడిల్లో రాసేసుకుందాం. 45 మిడిల్లో రాసుకుందాం. అంటే 5తో మల్టిప్లై చేస్తున్నాం కదా, దీన్ని 5తో మల్టిప్లై చేయాలి, దాన్ని 5తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి? ఇది మల్టిప్లై చేస్తే అలాగే ఇవేమో 5 ఉంది కదా, ఇది 45 అవ్వాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే, ఇంతకీ ఇక్కడేమో 3, యాక్చువల్గా అయితే ఇక్కడ 2 రాసేయాలి. ఎందుకంటే ఇక్కడ లెంత్ ఏమో ఇక్కడ రాసుకుంటాం, ఇక్కడ లెంత్ ఏమో ఇక్కడ రాసుకుంటాం. ఓకే, కానీ మళ్ళీ 45 రావాలి కాబట్టి 5 ఎంతతో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది? 9. అలాగే ఇక్కడ కూడా 9. ఇప్పుడు ఎఫెక్టివ్గా ఏమవుతుంది చూడండి, లోపలవన్నీ ఒకసారి రఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా అయితే ఇందాక ఇక్కడ 5 ఉండేది, దాన్ని మళ్ళీ మనం 5తో మల్టిప్లై చేస్తాం, అంతేనా? ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ వెయిట్ 25, అంటే ఇంతకుముందు ఇక్కడ లెంత్ 25, ఇది 20, సో ఇక్కడ 18, ఇది 27, అంతేనా? కావాలంటే మిడిల్లో బ్యాలెన్స్ చెక్ చేయండి. 18 + 27 45, 25 + 20 45. మనల్ని ఏమడుగుతున్నారు క్వశ్చన్లో? చూడండి, క్వశ్చన్లో BO by OF అడుగుతున్నారు. BO by OF అంటే ఇక్కడ వెయిట్ తెలియాలా? ఒక్కటి చూడండి, 20, 18 అంటే 38 అయినా మిడిల్లో ఎప్పుడు కూడా వాటి సమ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వచ్చి ఉండాలి కదా మిడిల్ వెయిట్, అంటే ఎప్పుడు కూడా ఈ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్లో రావాలి. అక్కడ 18 ఉంది, ఇక్కడ ఎంత ఉండాలండి? 7 ఉండాలా? ఎస్. కావాలంటే ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 3 9s ఎంత? 27, 4 5s ఎంత? 20, 20 + 7 27 సరిపోయిందా? పర్ఫెక్ట్. సో ఇక్కడ BO అంటే ఈ లెంత్ అంటే ఇక్కడ వెయిట్ 38,
బై ఓఎఫ్ అంటే ఈ లెంత్ అంటే ఇక్కడ వెయిట్ 38/7 అవుతుంది. 38/7 అంటే మనం అక్కడ ఇన్సెంటరు లేదంటే యాంగులర్ బైసెక్టర్ కాన్సెప్ట్ యూజ్ చేయకుండా కూడా ఇలా మనం మాస్ పాయింట్ జామెట్రీ నుంచి ఆన్సర్ చేయొచ్చండి. ఓకే, ఆల్ ది బెస్ట్.